40 ఏళ్ల రాజకీయ అనుభవం, తెలుగు నేలపై అందరికీ తెలిసిన వ్యక్తి, సామాజిక ఉద్యమాల్లోనూ అందరికీ సుపరిచితమైన వ్యక్తి. 6 సార్లు ఎమ్మెల్యేగా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక అనుభవాలు ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు మరో కొత్త పోరాట బాట పట్టారు. ఎందుకు ఏమిటనేది ఆయన అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్లో ఇప్పుడు మీరున్నారా లేరా? ఇప్పటికైతే మీరు అడిగిన ప్రశ్నకు నేను పైసలు ఉంటే చాలు. కుటుంబంలో 4 జానలే ఉన్నాడు, కానీ అహంకారం మాత్రం ఏం మాయ చేసినావో కానీ శ్రీహరి మాలమ్మాదిగల నోటికాడి బుక్కదిని బతుకుతున్నాడు. రేవంత్ రెడ్డి అనేవాడు నేను ఆశపడ్డ మాట నిజమే. 80 లక్షల మందిలో ఒక్కరికి టికెట్ ఇవ్వకపోవటమే. అనేక రాజకీయ పార్టీల్లో మీకు ఆత్మీయులు ఉన్నారు, అనేక రాజకీయ పార్టీల విధానాలు మీకు తెలుసు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో ఇప్పుడు మీరున్నారా లేరా? ఇప్పటికైతే మీరు అడిగిన ప్రశ్నకు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. విషయం ఏమిటంటే దురదృష్టకరం, ఈ దళిత వర్గాల్లో పుట్టడమే చేసిన నేరం. కారణం ఏంటంటే సామాజిక అవగాహన లేనోళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉండి శాసనాలు చేస్తున్నారు. దానివల్ల అనాదిగా మరి ముఖ్యంగా పేదవర్గాలుగానే ఉండిపోతున్నాయి. అణిచివేసే వాళ్ళు అణిచివేస్తూనే ఉన్నారు. అవకాశం వచ్చి రాజ్యాలు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ కులము అంతా కూడా, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కులాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామం ఇండియాలో. ముఖ్యంగా తెలంగాణలో మరీ ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు దాపురించాయి. కానీ అందరినీ చెడగొట్టాలి, అందరినీ తొక్కేయాలి, మనం అందరికంటే పైన ఉండాలన్న అభిప్రాయమే ఇవాళ కనబడుతూ ఉంది. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. డబ్బులు ఉన్నోనికంటే సేవ చేసినోనికే గుర్తింపు ఇవ్వాలనేది ప్రజల ఆలోచన. కానీ ఇప్పుడు అందరూ అవినీతి పరులే అయితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఎవరిస్తే వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన కూడా ఓటేస్తున్నారు. అది గమనించాలి. ప్రజల్లో తప్పు లేదు, నాయకులు పార్టీలే తప్పు, టికెట్లు ఇచ్చే పార్టీలే తప్పు. ఎవరు పార్టీ డబ్బులు పెట్టుకోకపోతే అందరూ వాళ్ళు ఎవరిని అడగరు. కాబట్టి వాళ్ళ డబ్బులు పెట్టేవాడికి కోట్లు, అది కూడా 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఏమిటికి వీళ్ళు ఎవరు ఉద్ధరిస్తారు? ఈ డబ్బులు పెట్టి సేవ చేసి నాయకుడైతే పర్వాలేదు, కానీ డబ్బులు పెట్టి నాయకుడైతే మళ్ళీ ఆయన డబ్బులే సంపాదిస్తాడు కదా. డబ్బులు పెట్టుబడి పెట్టడం, లాభాలు సంపాదించటం. టికెట్ల విషయానికి వస్తే ఒక కుటుంబంలో 2 పైసలు ఉంటే చాలు. కుటుంబంలో ఎన్ని టికెట్లైనా ఇస్తారు, డబ్బులు ఇవ్వాలంతే. అది రేవంత్ రెడ్డి పాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాధారణమైన మనిషి, మోసాలతోనే పైకి వచ్చిన మనిషి. పర్వాలేదు, వచ్చిన మనిషి అయినా పరిపక్వత చెంది గతంలో ఎట్లా ఉన్నామనేది కాదు, ఇప్పుడు ఎలా చేస్తున్నామనేది ఆయన నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే వెనకటి గుణమేల మాను వినరాసుమతి అన్నట్టుగా ఆయన గుణము వెనకటి గుణమే కనబడుతూ ఉంది. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, పైసలతోని పని. ఆయనలో ఏ రకమైన మార్పు లేదు. కాబట్టి టికెట్లప్పుడు 2 టికెట్లు ఒక కుటుంబంలో, ఒక కుటుంబంలో 3 టికెట్లు ఇవ్వటం అంటే అది ఏ నాయకుడు చేసే పని కాదు. సిగ్గుతో తలంచుకోవాలి. రాజకీయ పార్టీ నాయకులు సిగ్గుతో తలంచుకోవాలి. ఏం న్యాయమే ఇది? ఎవరైతే జీవితం అంతా దారపోసి ప్రజల కోసమే బతకాలనుకున్న వాళ్ళ అడియాశలు చేసి ఏ ప్రజలైతే నమ్మి ఓట్లేస్తారో వాళ్ళను మోసం చేసేటువంటి రాజకీయ విధానం
ఇది మంచిది కాదు కదా అని నేను రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మారాలి కదా. సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంటుంది. వ్యవస్థలో రిజర్వేషన్లు ఉన్నాయి. వ్యవస్థలో బలహీన వర్గాలు ఉన్నారు, బలిసిన వర్గాలు ఉన్నారు. బలహీన వర్గాలను పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, బలిసిన వర్గాలను తగ్గించవలసినటువంటి అవసరం ఉంది. కానీ బలిసినోళ్ళనే బలిపించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేయటం శోచనీయం, బాధాకరం. అహంకారం, నిలువెత్తు అహంకారం ఉంది ఆయనకు. 4 జానలే ఉన్నాడు కానీ అహంకారం మాత్రం మరి తక్కువ లేదు. దానివల్ల ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గారు పాపం వాళ్ళను నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ఒక ఇంట్లో 2 టికెట్లు, ఒక ఇంట్లో 3 టికెట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందా? నిజంగా ఉంటుందని మనం నమ్మగలుగుతామా? ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అది సోనియా గాంధీ విధానం కాదు, రాహుల్ గాంధీ విధానం కాదు. ఇది రేవంత్ రెడ్డి గారి విధానం. ఈ రేవంత్ రెడ్డి గారి విధానంలో ఎన్ని టికెట్లన్నా కొనుక్కోవచ్చు. ఒక కుటుంబంలో డబ్బులు ఇస్తే చాలు. ఈ డబ్బులకు టికెట్లు అమ్ముకునే సాంప్రదాయం రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా దాన్ని పగడ్బందీగా అమలు చేశారు. ఇది చాలా సహించలేనటువంటి విషయం. ఈ మధ్యకాలంలో మరి నేను 6 సార్లు గెలిచాను, 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నాను, 40 ఏళ్ళ రాజకీయ జీవితం. నాకు ఎమ్మెల్యే టికెట్ అడిగితే లేదన్నాడు ఆయన, కాదంటాడు ఏదో మనసులో పెట్టుకొని. పాతకాలంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేసిన తప్పులను నేను ఆనాడైనా ఖండించాను. అవన్నీ ఆయన మనసులో పెట్టుకున్నట్టున్నాడు. నేను ఒక దళితుణ్ణి, నాకు తెలుసు ఆయనకు నా దగ్గర పెద్ద డబ్బులు లేవు అని. ఏదో విధంగా తొక్కేయాలని, నరసింహులు రాజకీయంగా తొక్కేసినోని కావాలని ఆయన ఉద్దేశం. పాపం అమాయకుడు. నా రాజకీయాన్ని చాలామంది దొక్కాలనుకున్నారు, అది ఎవరి వల్ల కాలేదు. ఒకవేళ నాకు వయసు మీద పడటం వల్ల ఏదన్నా నేను కొన్ని విషయాలు తగ్గటమే ఉంటుందేమో కానీ నా మనసు మాత్రం నేను తగ్గే మనిషిని కాదు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లను చూశాను, ఎంతోమంది నాయకులను చూశాను. ప్రజల ప్రేమను పొందిన మనిషిని, ప్రజల ప్రేమను అసలు కుమ్మరించి నా మీద పోసిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు చివరికి ఎంత దూరం పోయాడంటే, నాకు అసెంబ్లీ టికెట్ అండ్ పార్లమెంట్ టికెట్ కూడా దరఖాస్తులు పెట్టుకోమంటే నేను పెట్టుకున్నా. బట్ కనీసం పిలిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేనేమి దాన్ని ఎమ్మడిపడే మనిషిని కాదు, నాకు అవసరం కూడా లేదు. కానీ గౌరవం ఉంటేనే నేను ఉంటా, గౌరవం లేకపోతే నాకు అవసరం లేదు. కానీ చివరికి ఆయన చేసిన పని ఏంటంటే, అసలు ఈ జాతినే చిన్న చూపు చూడటం. మాదిగ జాతి అంటేనే చిన్న చూపు, మాదిగ కులం అంటేనే చిన్న చూపు చూడటం. అసలు అన్టచబుల్స్గానే ఉంచాలనేది ఆయన కోరిక. ఆ కోరికలో భాగంగానే మాదిగ వాళ్ళని ఎక్కడ కూడా పైకి రాకుండా అని చేస్తూ వస్తున్నాడు. మరి అంతేకాదు, పార్లమెంటు సీట్లకు వస్తే 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ కులానికి ఒక్క సీటు ఇవ్వరా? ఒక్క సీటు మా కులం అర్హత లేదా? మా కులానికి ఒక్కడు మా మాదిగ జాతి నుంచి పోయి, మా కులం నుంచి పోయి పార్లమెంట్లో కూర్చోకూడదా? ఆ పార్లమెంట్లో గలం విప్పకూడదా? రేపు ఒకవేళ ఏబిసిడి బిల్లు మోడీ గారు తెస్తామని చెప్తున్నారు. ఒకవేళ పార్లమెంట్లో ఏబిసిడి బిల్లు వచ్చింది అనుకోండి, వస్తే ఆ బిల్లు గురించి మాట్లాడేది ఎవరు? తెలంగాణ నుంచి మాట్లాడితే మాది వాళ్ళే మాట్లాడారు. మాదిగా కాని వాడు ఎవడు కూడా మాట్లాడాడు. అంటే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఏబిసిడి అనేటువంటిది పార్లమెంట్లో బిల్లు వచ్చినా రాకుండా చేసే ప్రయత్నం, వచ్చిన దాని గురించి మాదిగా వాళ్ళు లేకుండా చేస్తే దాని గురించి ఎవడు మాట్లాడనేది వాళ్ళ ఉద్దేశం. అది ఒక పెద్ద కుట్ర. ఈ కుట్రలో భాగంగానే ఎంపీ సీటు ఒక్కడిని కూడా అలాట్ చేయకపోవటం, కేటాయించకపోవటం చాలా బాధాకరమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ దురదృష్టం ఏంటంటే, ఏం మాయ చేసినావో కానీ ఆ పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకొని వాళ్ళు ముఖ్యమంత్రి అయి మాలాంటి వాళ్ళ గొంతులు కోస్తున్నావు. మా గొంతులు కోస్తే કોઈ పర్వాలేదు, కానీ మొత్తం జాతి గొంతులు కోస్తున్నావు. ఈ గొంతులు కోసి మరి రాజకీయ సమాజ్ చేసేటువంటి ప్రక్రియ ఇది మంచిది కాదని నా ఉద్దేశం.
నిన్నగాక మొన్న వచ్చిన అప్పటికప్పుడు పట్టుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఆ శ్రీహరికి? ఆయన కులము ఏం కులమో ఎవరిని తెలియదని నువ్వే చెప్పినావు, చాలా చోట్ల చెప్పినావు నువ్వు. శ్రీహరి మాలమ్మాదిగల నోటికాడి బుక్కదిని బతుకుతున్నాడు, ఇతని కులం మీద విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. మరి నువ్వే విచారణ జరిపించాల్సిన నువ్వే తిరిగి ఆయనంత మేధావి లేడట, ఆయనంత ఈయనెంత మేధావో ఎంత నీతిమంతుడో అంతకంటే ఎక్కువ నీతిమంతుడు ఆ శ్రీహరి. రేవంత్ రెడ్డి గారు చాలా నీతిమంతుడు. ఎందుకంటే ఏమి లేని దగ్గర నుంచి కోట్ల రూపాయలు సంపాదించి కోట్లకు పడిగెత్తినటువంటి అవినీతి పరుడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఏం కనబడుతుంది? అవినీతి పరుడే నీతిమంతు కనబడుతుంది. ఎందుకంటే ఆయన అవినీతి పరుడు కదా, మంచోడు ఆయన. ఇప్పుడు నేను అవినీతి పరులాగా కనబడుతున్నాను ఆయనకు, శ్రీహరి ఏమో బంగారంలాగా కనపడుతుండే ఆయన. ఏమన్యాయం సార్ ఇది. మాలాంటి వాళ్ళు నీతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు దగ్గర తీసుకొని సలహాలు తీసుకొని పక్కన పెట్టుకొని, నువ్వు కొన్ని తప్పులు చేసినా సరిచేయగలిగిన నాయకులను పక్కన పెట్టుకోవాల్సినటువంటి ఉండాల్సిన పరిస్థితిలో అటువంటి వ్యక్తులు నలుగురు లేనటువంటి కులంలో నలుగురు కూడా లేనటువంటి ఆ కులంలో ఇవాళ నువ్వు టికెట్ ఇచ్చి మా జాతిని అవమానపరిచినావు. పోగా ఏం జనరల్ సీట్లు ఇయ్యరా శ్రీహరికి? నాకు కూడా జనరల్ సీట్లు దమ్ముంటే నేను గెలవగలుగుతా. నేను భువనగిరి పార్లమెంట్లో నేను గెలవగలుగుతా. నాకు ఆ ధైర్యం దమ్ముంది. ఎన్ని కోట్లు పెట్టినా గెలవరు. ఎవరైనా నిజాయితీ ఉన్నోడే బయటపడతాడు ఎప్పుడైనా కూడా, అది అర్థం చేసుకోవాలి. రేవంత్ చూడు, నువ్వు 4 నెలల్లో నువ్వు ఎంత పతనం అయిపో మాదిగోళ్ళకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల నీ రాజకీయ పతనం అనేది షురువు అయింది. 80 లక్షల మంది ఉన్న మాదిగలకు రిజర్వేషన్లో 1 సీటు ఇవ్వవా? ఎందుకంటే 3 సీట్లు ఇవ్వాలి వివేక్ కుటుంబానికి. వివేక్ ఆల్రెడీ ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, మళ్ళీ కొడుకు ఎందుకు ఇంకోరికి ఇవ్వకూడదు? ఆ జిల్లాలో అక్కడ మాదిగోనికి ఇవ్వచ్చు, లేదంటే ఒక నేతకారు ఉన్నారు వాళ్ళకైనా ఇవ్వచ్చు. మరి ఎందుకు ఇంత స్వార్థం ఎందుకు రేవంత్ రెడ్డి గారు? అంటే డబ్బు ఇస్తే టికెట్ వస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతం. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యయుతంగా లేదు కాబట్టే జనం బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. మీరేమో ప్రజాస్వామ్యం లేదు, కనీసం అపాయింట్మెంట్ లేదంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రగతి భవన్ పేరు మార్చి గడీలను బద్దలు కొడుతున్నామని చెప్పి ప్రజాభవన్గా మార్చారు. అలాంటిది మీకు మీ సీఎం గారి దగ్గర కనీసం అపాయింట్మెంట్ లేదా? ఇది మేము అందరూ జనం నమ్మే అంశమే అంటారా? ఇప్పుడు ఇప్పి రాదాను, మీరు ఇప్పేయండి, నేను పోతా. నాకు ఇప్పటికి కూడా ప్రాబ్లం లేదు. నాకు జాతి ముఖ్యం, ప్రజలు ముఖ్యం. అటువంటి పరిస్థితుల్లో నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికి కూడా మీ టీవీ వాళ్ళు మీరు అడుగుతున్నారు కదా క్వశ్చను, మీరు అడిగితే గ్యారంటీగా మీరు చెప్పిన విధంగా నేను రేవంత్ రెడ్డికి కలవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇవాళ కూడా. అది దానికి వేరే అభిప్రాయం లేదు. కేవలం ఏంటంటే ఆయనను ఎవరు అడగకూడదు, ఎవరు అడిగినా ఏది కాదు. ఆయన సొంత నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలు తీసినారు కాబట్టి ఆ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం ఎవరు చేసినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది అర్థమైపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి అనేవాడు ఒళ్ళంతా విషం, అంటే అహంకారం అనే విషం నిండిపోయింది. ఇప్పుడు ఆ విషమే ఇవాళ ఈ పరిస్థితులన్నీ చేయటానికి పరిస్థితులు ఉపక్రమిస్తూ ఉన్నాయి. అది రాజకీయ జీవితంలో ఆయన పెద్ద తప్పు చేస్తున్నాడు. మాదిగలకు 80 లక్షల మాదిగలను అవమానపరిచాడు. 56% ఉన్న బీసీలను అవమానపరిచాడు. మొత్తంగా ఇతను వ్యతిరేకి, కేవలం రెడ్డియిజం, రెడ్డి రాజ్యం తీసుకురాబోతున్నాడు. ఆయన రెడ్డి దొర ఆయన పేరు. ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు రెడ్డి దొర. మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లో ఉంటూనే మీ జాతి కోసం పోరాడుతున్నానని చెప్తున్నారు. మీ పోరాటం కాంగ్రెస్ పైన, రేవంత్ రెడ్డి గారి పైన. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే మిగతా పార్టీలో లాగా కాకుండా మీకు ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది, మిగతా సోర్సెస్ కూడా ఉంటాయి. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా మీకున్నటువంటి పరిచయాలు ఇవి ఇంటర్నల్గా ఇవి ప్రభావితం చూపే అవకాశం లేదా? లేదంటే ఈ పోరాటం మంచిదనే ముందుకెళ్తున్నారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవినీతిపరుడు.
ఆయనకున్నటువంటి డబ్బు ప్రభావం ఇవాళ ఎవరు కూడా ఢిల్లీకి పోయి మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన మాట కూడా కాదనే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, లేకపోతే ఎందుకు తీసుకుంటాడు? కాబట్టి ఆయన ఎవరిని కూడా అక్కడ దాకా పోనిచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ స్టేట్ పార్టీలో స్టేట్ నడుపుతున్న వాడిదే బాధ్యత ఉంటుంది. కాబట్టి బాధ్యత రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనే, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆయనే. కాబట్టి బాధ్యత అంతా ఆయనదే ఉంటుంది. ఆయన చేయబట్టే ఈ యొక్క నిర్ణయాలు ఇట్లా జరుగుతున్నాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే అడిగేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడి గొంతు నొక్కాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. అది సరి అయింది కాదని చెప్పడానికే నా ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని చెప్పే ప్రయత్నంలో నేనున్నా. కానీ ఆయన వినగలిగితే మంచిదే, ఇప్పటికి కూడా సరి చేసుకోగలిగితే మంచిదే. నాకేమి దాని విషయంలో వేరే ఉద్దేశం లేదు. కానీ ఆయన వినే స్థితిలో ఉన్నాడా, ఇప్పటికైనా ఆయన వింటాడా అనేదే ఒక ఆలోచన. వినగలిగితే పిలిస్తే నేను ఎప్పుడైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. మీరు కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడే మీకు కొన్ని ఇంటర్నల్గా హామీలు ఉన్నాయని, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, లేదంటే అప్పుడు మన ఎంపీ టికెట్ అయినా ఆశిస్తుందని, వస్తుందనే ఆశ మీకుంది. అది భంగం కలిగినందుకే ఈ పోరాటమా? నిజంగానే మాదిగ జాతికి అంతటికి, ఒక జాతికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జాతి అందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పరిగణలోకి తీసుకోవాలనేది మీ సూచన? నా టికెట్ విషయంలో రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఖచ్చితంగా టికెట్ కోసం ఆశపడటంలో తప్పులేదు. నేను సీనియర్ నాయకుడిని, ఏం పెద్ద పొడిసొచ్చురని రెడ్లందరికీ టికెట్లు ఇచ్చారు, ఏం పెద్ద పొడిసొచ్చురని డబ్బులు నోళ్ళకంత టికెట్ ఇచ్చారు. నిన్నటిదాకా కాంగ్రెస్ గెలుపుకు వ్యతిరేకులైనటువంటి వాళ్లకు ఏ కారణం చేత టికెట్ ఇచ్చారు? ఏమండి, నా టికెట్ అనేటువంటిది నేను ఆశపడ్డ మాట నిజమే. పొడి చేయాలనుకుంటే రాజకీయ నాయకుడు పొడి చేయాలనుకుంటే మరి 30 ఏళ్ళు ఎందుకు ఎమ్మెల్యే కూడా నేను? అది కాదు పాయింట్. ఒకవేళ నాకు ఇవ్వకపోయినా ఇవాళ నా జాతి మొత్తానికి కూడా టికెట్ ఇవ్వకపోవటం, 80 లక్షల మందిలో ఒక్కరికి టికెట్ ఇవ్వకపోవటమే నేను బాధపడుతున్నా తప్ప నా టికెట్ గురించి నేనేమి బాధపడాల్సిన అవసరం నాకు లేదు. సరే, దాని సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. కానీ మొత్తం కులాన్ని 80 లక్షల మంది నా జాతి మాదిగలుంటే ఒక్కడన్నా లేడాయరే, ఒక్కరిని కూడా ఇవ్వకపోవడం ఏంది? ఇది ఇన్సల్ట్ కదా, జాతికి అవమానం ఇది. ఎవరన్నా అడిగితే కూడా ఎంతోమంది నాకు ఫోన్ చేశారు, ఒక్కరిని కూడా ఇవ్వకపోతే కనీసం మీరు అడగరేంది, మీరు మాట్లాడరేంది అనేటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఫోన్లు చేసి మాట్లాడారు, నా దగ్గరకు వచ్చి మాట్లాడారు. సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి గారి యొక్క నైజం పరిపక్వత లేని నైజం, సామాజిక అవగాహన లేని నైజం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయనటువంటి, అంబేద్కర్కు వ్యతిరేకమైన నైజం ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నైజం. కాబట్టి ఇది నైజం మంచిది కాదు, నువ్వు సరి చేసుకోమని చెప్పడానికే నా పోరాటం. మా మాదిగలను అవమానపరిచినందుకు నీకు తగిన గుణపాఠం చెప్తాం. మా మాదిగలు ఎంతమంది ఉన్నారో ఈసారికి ఓట్లు వేయరు, నీకు తగిన గుణపాఠం చెప్తారు. తప్పకుండా మా మాదిగల ఓట్లతోనే ఈసారి నీకు తగిన గుణపాఠం జరుగుతుంది. నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా ఓడిపోతారు. కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ కోటేద్దని చెప్తున్నారు. హైకమాండ్ దీన్ని సీరియస్గా తీసుకోదా? అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు సీరియస్ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా అనేది నాకు అవసరం లేదు. నా జాతిని పట్టించుకుంటే నేను కాంగ్రెస్ పార్టీ కదా ఓటేయమనే చెప్తా కదా. నా పార్టీని పట్టించుకోకపోయినా కడియం శ్రీగారి లాంటి పనికి మాలినోళ్ళకు మీరు టికెట్లు ఇచ్చినా, డబ్బులకు అందరికీ టికెట్ల అమ్ముకున్నా, ఇది వీళ్ళందరూ సహించాలా నేను? అది ఇట్లా సాధ్యమే? నేను సీనియర్ నాయకుడు, 70 ఏళ్ళ వయసు వచ్చింది, నేను ఇవన్నీ చూస్తూ ఊరుకుంటానా? నేను ఊరుకునే ప్రశ్నే లేదు. బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే గొంతెత్తే గొంతు, మొదటి గొంతు మోత్కుపల్లి నరసింహుల గొంతు. అది ఇవాళ కాదు, గత 40 సంవత్సరాలుగా మీరు అసెంబ్లీ చూసుకోండి, మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను ఎప్పుడు కూడా కామ్గా ఉన్నది లేదు. కాబట్టి వ్యవస్థ మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. వ్యవస్థ మార్పును మనము తప్పకుండా ఆహ్వానించాలి. అది లేకుండా ఏదో 100 సంవత్సరాల కింద జరిగినట్టుగా ఒక కులాన్నే పెద్దగా చేసి ఇవాళ మాదిగోళ్ళు అక్కర్లేదు, పద్మశాలిలు అక్కర్లేదు, గౌడ్స్ అక్కర్లేదు, లేదంటే గొల్ల కుర్మలు అక్కర్లేదు,
లేదంటే మరి చాకలి మంగళూళ్ళు అక్కర్లేదు, ఎవడు అక్కర్లేదు. ఎవరు అక్కర్లేని ఈ ప్రభుత్వం ఎవరికండి? ఏదో గ్యారంటీ ఏం గ్యారంటీ? నువ్వు ఇచ్చే గ్యారంటీ దేనికి గ్యారంటీ? ఇవన్నీ ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. నువ్వు అదనంగా చేస్తున్నది ఏం లేదు. ఇప్పటికి కూడా 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. బస్సు మాత్రం ఎవరికి పనిలేక ఎక్కుతారా? ఎందుకు ఎక్కుతారు? అవసరం ఏముంది? ఏది ఏమైనా మరి ఇవాళ ఏ ఒక్క స్కీమ్ కూడా అమలైనటువంటి పరిస్థితి కాదు. ఈ స్కీములను అడ్డం పెట్టి రెడ్లను డెవలప్ చేయటం. పేదోళ్ళు ఏంది ఆ స్కీములను చూసి వాళ్ళు ఓట్లేస్తారు. వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద అద్దాల మేడలలో ఉండి పరిపాలన చేస్తారు. పార్లమెంట్లో వీళ్ళే ఉంటారు, అసెంబ్లీలో వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఇచ్చేటోళ్ళు మిగతా కులాలంతా తీసుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది పద్ధతి కాదు కదా. కాబట్టి ఈ విధంగా అడుక్కోవాల్సిన అవసరం ఈ కాలంలో లేదు. ఏ పేదవాడికి లేదు. వాళ్ళ హక్కు ఇది. సంక్షేమ కార్యక్రమాలు చేయటం అనేది ప్రభుత్వాల యొక్క విధానమై ఉండాలి, బాధ్యత. అది పొందటం ప్రజల యొక్క హక్కు. నువ్వేదో దాన ధర్మం ఇస్తున్నట్టు మాట్లాడితే అది కూడా ఎవరు సహించరనేది. చంద్రశేఖరరావు ఏమి ఇవ్వలే, ఏం తక్కువ చేశాడు? ఇవాళ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉండి టికెట్లు గతంలో కూడా 2 టికెట్లు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో కూడా 2 టికెట్లు ఇచ్చాడు మాదిగ కులానికి. బీజేపీ పార్టీ బ్రహ్మాండంగా 3 ఇచ్చిండ్రు. 2 పార్లమెంట్ ఇచ్చారు, 1 కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏం తక్కువ చేసిండ్రు? కాబట్టి దానికంటే నువ్వు పొడిచింది ఏముంది? మా కులాన్ని మొత్తం బాకులతో పొడిచి కింద పడేసినట్టుగా కనబడుతుంది తప్ప మరొకటి కాదు. ఏ పరిస్థితులలో కూడా ఇవాళ రెడ్డియిజం అనేటువంటిది ఆయన తీసుకొస్తున్నాడు. దాన్ని ఏ రకంగా కూడా సహించకూడదని బడుగు బలహీన వర్గాలకు, మాదిగ కుల నాయకులకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ తెలియజేస్తారు. మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అదేవిధంగా సీనియర్ తెలుగుదేశం నాయకులు, అన్ని పార్టీల్లో మీకు అనుభవం ఉంది. ఆ పార్టీలను ఓడగొట్టే జనం కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఉంటూనే మీరు మీ పార్టీపైనే ఒక పోరాటం, ఒక గొంతెత్తుతున్నారు. నేను పార్టీపై చేయటం లేదు. నేను చేసే పోరాటం పార్టీ మీద కాదు, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలపైన. ఆయన నిర్ణయం ప్రతిదీ కూడా పార్టీ నిర్ణయం కాదు, అది గమనించాలి. ఎవరిని కూర్చుండబెట్టి టికెట్లు ఇచ్చిండు? ఎవరిని అడిగి టికెట్లు ఇచ్చిండు? మాదిగ జాతి మొత్తానికి నేను టికెట్లు ఇయ్యనని ఎవరికైనా చెప్పిడా? ఏమే బీసీలందరికీ కూడా నేను టికెట్లు ఇయ్యనని ఎవరికైనా చెప్పాడా? ఇదంతా మోసపు మాటలు. ఇవన్నీ ఇరకాటంలో పెట్టి ఏదో చేస్తే అదే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇజం ఏదైతే రెడ్డియిజం ఉన్నదో దాన్ని నేను ఖండిస్తున్నా. రేవంత్ రెడ్డి ఏదైతే రెడ్లకే పెద్దపీట వేస్తాడో దాన్ని నేను ఖండిస్తున్నా. ఇవాళ 8 పార్లమెంటు సీట్లు 11లో 8 పార్లమెంటు సీట్లు రెడ్లకే కేటాయించి అది కూడా పార్టీకి పనిచేయని వాళ్ళకి కేటాయిస్తే ఎట్లా సహించమంటావు? అది ఏ రకమైన పార్టీ అంటారు? ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీ కాదు. ఈయన సొంత నిర్ణయాలతోని పార్టీని ముందట పెట్టి నడిపిస్తున్నాడు. అది చెల్లదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.